ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. గురుగారు నమస్కారం. గురుగారు 2024లో వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది? మరింత శుభయోగం కలగటానికి ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించాల్సి ఉంటుంది? అంటే వాళ్ళకి 2023 కన్నా 2024లో వృషభ రాశికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు అన్నమాట. అంటే వృధా ఖర్చు అంటే పోయిన సంవత్సరం వీరికి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే లాభస్థానాల్లో రాహు యొక్క సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే రాహులో కొన్ని స్థానాల్లోనే యోగిస్తాడు. అటువంటి ఒకానొక స్థానం వచ్చేటప్పటికి లాభస్థానాల్లో 1.5 సంవత్సరం నవంబర్ నుంచి తన యొక్క స్థానం ఇప్పుడు స్థిరమైందన్నమాట. 2023 నవంబర్ నుంచి 2024 మొత్తం కూడా అక్కడే ఉంటాడు. అలా సంచారం చేస్తున్నప్పుడు వచ్చేటప్పటికి ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మరియు గురువు 2023లో వచ్చేటప్పటికి 1000 స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు వృషభ రాశికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగాడు. అంటే సద్వయాన్ని ఇచ్చాడన్నమాట. అంటే వృధా ఖర్చును తగ్గించాడు. 2024 మే తర్వాత వీరికి వచ్చేటప్పటికి రాశిలో సంచారం చేసేటప్పుడు ఆరోగ్యరీత్యా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. వివాహం చేసుకోవడానికి వృషభ రాశికి ఇంతకన్నా మంచి టైం ఉండదన్నమాట. అంటే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడే వివాహం చేసుకోమని చెప్పి మన శాస్త్రం చెప్తుందన్నమాట. ఎందుకంటే ఆ యొక్క సంవత్సరంలో వీరికి వివాహం జరగడం చేసుకున్నట్లయితే ప్రశాంతమైనటువంటి జీవితం అనేది పొందగలుగుతారు. పుత్ర పౌత్రాభి వృద్ధి అనేది జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక రాశిలోకి వృషభ రాశిలోకి 2024 మేలో ఎప్పుడైతే గురు సంచారం జరుగుతుందో అప్పటి నుంచి ఎలా ఉంటుందంటే గురువు శుక్రుడి యొక్క కంపాటిబిలిటీ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. మరి గురువు వృషభంలో సంచారం చేస్తున్నప్పుడు పంచమాన్ని చూస్తాడన్నమాట. అంటే అర్ధ దృష్టితో పంచమాన్లో గురువు ఎక్కువ బలవంతుడు అన్నమాట. అంటే సప్తమాన్ని చూసేటటువంటి గురువు కన్నా పంచమాన్ని భాగ్యస్థానాన్ని చూసేటువంటి గురువు చాలా బలవంతుడు అవుతాడన్నమాట. అంటే వ్యాపార వృద్ధి అనేది ఉంటుందన్నమాట 2024 మే తర్వాత. మరియు అలాగే సంతాన సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తే కంపల్సరీగా వీరు పాజిటివ్గా ఉంటుంది. ఇక పురుష సంతానం అనేది కలగటానికి ఎక్కువగా ఆస్కారం అన్నమాట. ఎందుకంటే గురువు చాలా మంచి యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. పంచమాన్ని చూస్తున్నాడు, అలాగే భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి స్త్రీలకి పురుషులకి ఇద్దరికి సంతాన ఉత్పత్తి కలగటానికి మంచి యోగకరకమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట. వ్యాపార ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా సరే వారికి కూడా వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడన్నమాట. వ్యాపార వృద్ధి అలాగే భాగ్య వృద్ధి అంటే తండ్రి గారి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో ఎక్కువగా కష్టాలు అనుభవిస్తున్నటువంటి వారికి కొంచెం విముక్తి అనేది పొందగలుగుతారన్నమాట. కానీ పంచమంలో కేతు వచ్చేటప్పటికి కొన్ని వృధా ఖర్చులని కలిగించడానికి ఆస్కారం అనేది కూడా ఉంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం అలసిపోవటం అనేది ఉంటుంది. కాకపోతే 2023 కన్నా 2024లో ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఏదైనా చిన్న అనారోగ్యాలు కలిగినప్పటికీ వీరికి వచ్చేటప్పటికి తొందరగా వాటి నుంచి బయటికి రావడం అనేది జరుగుతుందన్నమాట. గురువు యొక్క బలం అనేది పూర్తిగా వృషభ రాశి వారికి పొందగలుగుతారన్నమాట. మరియు అలాగే పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఎవరైతే ఒక మొదటి వివాహంలో కొన్ని ప్రాబ్లమ్స్ జరిగి ఉంటాయో వాళ్ళు రెండవ వివాహం చేసుకోవటానికి కూడా 2024 అనేది చాలా మే తర్వాత చాలా ఉత్తమమైనటువంటి సంవత్సరంగా కూడా చెప్పచ్చు అన్నమాట. అలాగే వ్యాపార సంబంధితమైన విషయాల్లో గోల్డ్ రిలేటెడ్ బిజినెస్ అన్నమాట. అంటే గోల్డ్కి సంబంధించినటువంటి బిజినెస్ కానీ పుస్తక సామాగ్రి సంబంధితమైనటువంటి బిజినెస్లు కానీ స్టేషనరీ షాపులు కానీ మరి ముద్రణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు టీచర్సు ప్రొఫెసర్సు మరియు స్కూల్ బిజినెస్ రన్ చేస్తున్నటువంటి వారు స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వారు స్కూల్ తత్సంబంధితమైనటువంటి బిజినెస్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. వాటిలో ఎటువంటి సంశయం లేదు. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారు వృషభ రాశి వారికి ఎవరైతే ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే పొందగలుగుతారన్నమాట. అలాగే మిగతా విషయాల గురించి మిగతా బిజినెస్ల గురించి మనం చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు పెట్రోకెమికల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు ఆయిల్ ట్రేడర్సు డీలర్సు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 2024 అనేది మే తర్వాత బిజినెస్ పరంగా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందన్నమాట. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు ఫార్మాస్యూటికల్ షాప్స్లో పనిచేస్తున్నటువంటి వారు ఫార్మాస్యూటికల్ షాప్ యజమానులు అలాగే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో
ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్స్తో పాటు ఫార్మాస్యూటికల్ బిజినెస్ రన్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి వాటిలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కానీ వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాల్సింది అంటే బిజినెస్ అంత బాగా జరిగినప్పటికీ వీటికి వచ్చేటప్పటికీ రాజస్థానంలో శని సంచారం అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుందన్నమాట. అంటే వృధా ఖర్చు ఏదైతే ఉందో, అందుకే శని యొక్క దృష్టి మేషం మీద ఉన్నప్పుడు ఏంటంటే వృషభ రాశి వరకు వచ్చేటప్పటికి అన్నెసెసరీ వేస్ట్ ఆఫ్ మనీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. డబ్బు ఎందుకంటే అర్ధదృష్టి చూస్తున్నటువంటి శని వచ్చేటప్పటికి వీరి యొక్క వ్యయ స్థానాన్ని చూస్తాడన్నమాట. కాబట్టి ఆరోగ్యంలో 2023లో కొంచెం కష్ట నష్టాలు ఏవైతే అనుభవించారో దానికి కారణం వచ్చేటప్పటికి మేషంలో సంచరిస్తున్నటువంటి గురువు మీద శని యొక్క దృష్టి ఉండటం వల్ల అంత అనుకూలంగా లేదన్నమాట. ఈ సంవత్సరం కొంచెం రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది హెల్త్ పరంగా. అలాగే వృధా ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట. పూర్తిగా తగ్గదు అని చెప్పట్లేదు, నేను తగ్గుతుందని చెప్పట్లేదు. దానికి కారణం వచ్చేటప్పటికి గురువు యొక్క శని యొక్క దృష్టి అనేది వ్యయ స్థానంలో ఉన్నప్పుడు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఈ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్తో పాటు వస్త్ర దుకాణాల్లో అన్నమాట, వస్త్ర దుకాణాల్లో ఎవరైతే పనిచేస్తుంటారో శుక్రుడి యొక్క శుభ స్థానం అనేది బాగానే ఉందన్నమాట. ప్రజెంట్ 2024 మొదటి సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మనం చూసినట్లయితే ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలోనే ఈ యొక్క వస్త్ర దుకాణాల బిజినెస్ అనేది చాలా ఊపందుకుంటుందన్నమాట. మరియు వాటిలో పాటు ముద్రణా రంగంలో హస్త కళల్లో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే ఈ యొక్క ఏవైతే వస్త్ర దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే వస్త్ర దుకాణ ఓనర్లు అన్నమాట, వాటి యొక్క ఓనర్లకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. బొటిక్స్ రన్ చేస్తున్నటువంటి వారు, చిన్న చిరు వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు, తోపుడు బళ్ళ వారు, అలాగే చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులకి కూడా వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారి యొక్క జీవితంలో వచ్చేటప్పటికి 2024లో మే తర్వాత వీరికి వచ్చేటప్పటికి ఉద్యోగ పరంగా ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. రాహు మంచి స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అంటే ఒక స్టెప్ ఏదైనా కొత్తగా ఆరంభించాలనే ఆలోచన అనేది పుట్టడం జరుగుతుందన్నమాట. మే తర్వాత భాగస్వామ్యంలో ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. మరియు రాజకీయ రంగంలో కొత్తగా అడుగు పెట్టాలనుకున్న వారు వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ రంగంలోకి కొత్తగా రావాలనుకున్న వారికి అన్నమాట. ఎందుకంటే ఉన్నవారి కన్నా కొత్తగా రావాలనుకున్న వారే మే తర్వాత వారి యొక్క ప్రయాణం చేయాలనుకుంటే అనుకూలంగా ఉంటుందన్నమాట. రాజకీయ రంగంలో వచ్చేటప్పటికి రవి స్థానాన్ని బట్టే చెప్పాలి అంటే వారి యొక్క రవిభాత్ అంటారన్నమాట. అంటే రవి యొక్క స్థానరీత్యా ఆ యొక్క నక్షత్ర రీత్యా ఏ రోజు వారి ప్రయాణం జరిగితే రాజకీయంలోకి రావాలనుకున్న వారు దానికి సపరేట్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగానే వెళ్తే బాగుంటుందన్నమాట. ఇంకా మిగతా వృత్తుల ప్రకారంగా మనం చూసినట్లయితే సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్స్లో ఎంప్లాయీస్గా కానీ ఎవరైతే పనిచేస్తుంటారో వారికి కూడా మే తర్వాత 2024 మే తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు పూర్తిగా యోగాన్ని ఇవ్వగలిగినటువంటి స్థానంలో ఉన్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాహు యొక్క స్థానం రీత్యా గురువు అంత యోగ్యాన్ని ఇవ్వగలిగాడు కాబట్టి మే తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారికి కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. గురుగారు, వృషభ రాశి వారికి సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.